ఎన్ని రోజులు చేశారండి ఈ షాపింగ్? 3 రోజులు అయిందిరా. అన్నవరం ప్రసాదం పొట్టలు ఉన్నట్టుంది. గుడ్ మార్నింగ్ మాయా. హలో, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా, ఈరోజు మేము కాకినాడ బయలుదేరుతాం. కాకినాడ నుండి అటు హైదరాబాద్ బయలుదేరాలి. కాకినాడ ఎందుకంటే చిన్నోడిది పుట్టినరోజు వస్తుంది, కాకినాడ చిన్నోడిది. అందుకనే ఏమన్నా సరదాగా ఆడు రమ్మంటున్నాడు, ఫోన్ చేసి రానరా, అసలు నేను రానని చెప్పాను. కానీ మరి ఆడు పుట్టినరోజుకి వెళ్ళకపోతే అలాగా, అందుకే వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాం. బాయ్రా, రావు కదా ఇప్పుడు అప్పుడే హైదరాబాద్ అయితే? ఎప్పుడు వస్తావు? అప్పుడే కదా, అసలు ఎప్పుడు రాను. ఎంజాయ్ వెళ్ళిపోద్ది. బాయ్రా ఒరే బాయ్రా. వీడు మా అల్లుడు, వీడు రేపు చూసుకోరా వీడియోలో, బ్లాగ్లో. సరే బాయ్రా. స్టార్ట్ అయిపోయామ్మయ్యా. మామూలుగానే మా గోదావరి అందాలు అదిరిపోతాయి, అలాంటిది వర్షం పడుతుంది. మళ్ళీ ఉందిలే క్లైమేట్. ఇప్పుడే యానం వచ్చామ్మయ్యా. యానం ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ కనిపిస్తుంది కదా లవ్ షర్బత్, నన్నారి షర్బత్ అని చెప్పేసి, అక్కడ షర్బత్తులు పక్కా తాగుతాం. తీసుకున్నాం. తీసుకెళ్లేటప్పుడు ఇలా బాక్స్ ఇస్తారు, ఓపెన్ చేస్తే ఐసెస్ ఇస్తారు అనమాట. మనం హైదరాబాద్ వెళ్ళినా వైజాగ్ వెళ్ళినా అలానే ఉంటాయి. ఇదే కదా కొత్తగా వచ్చింది. ఇది ఏంటిది, డైరెక్ట్ స్ట్రాబెర్రీ ఫ్రూట్ తో చేస్తారంట. సరే తాగుదాం. ఇంతకుముందు మనం టేస్ట్ చేసినప్పుడు లేదు. లోపల జీడిపప్పులు ఏవో వేసారు, టేస్ట్ చూద్దాం. బా, చాలా బాగుంది, సూపర్ ఉందిరా. అదే సూపర్ ఉందిరా. ఇది బ్రేకప్ అంట మాయా, కొత్తగా పెట్టారంట, స్ట్రాబెర్రీతో వస్తుందంట. మాయ సక్సెస్ఫుల్ గా కాకినాడ రీచ్ అయిపోయాం. ఈజీగా 4 గంటలు చేసాం జర్నీ. స్లోగా వచ్చాం అలాగా. అయితే చిన్నోడాళ్ళు ఇక్కడ కళామందిర్లో ఆగారంట, అక్కడికి వెళ్తున్నాం. అక్కడే ఉంది పందిపిల్ల. అరే బాబోయ్, గుద్దేస్తారా బాబోయ్. ఆగలేంట్రా ఎవరుని. ఆడు చూడాడు. నువ్వు నా దగ్గరికి వస్తే నరికేస్తాను రా నేను. అబ్బా, వేడి చేసి వచ్చిందిరా అది. కొరుకుతారా? నువ్వే కొరకాలు కొరికితే. ఒక చీర జాకెట్ ఇవ్వండి. ఎరా ఇది ఎక్కువ చీరలు వీడియో చేస్తారా? మరి కళామందిరికి వచ్చాడు మరి అయికండి. ఇది ఒకటి చూసాం, ట్రైల్ వేసుకుంటారా? తీసేసి 2 కలిపి వేసుకుంటాం. తెలిసింది ఇలా తిరుగు. బాగుందిరా, కానీ కొంచెం లూజ్ అయింది. వెనక్కి తిరుగు. పర్లేదు, ఎలాగో లావ్ అయిపోతావు కదా, ఉంచేసుకో. సరేలే. దీని మీద చిన్న సైజు లేదండి. వీడి సైజు దొరకవండి. వీడి కరెక్ట్ సైజు పొట్ట పట్టేద్ది. పొట్ట సరిపోయిందంటే లూజ్ అయిపోద్ది. అదే కదా జరుగుతుంది. కష్టం రా నీకు బట్టలు దొరకడం. కుట్టించాలరా నీకు బట్టలు. అక్కడ నుంచి వేరే షాప్కి వచ్చాం. బాగానే ఉందిరా, ఇది బాగుందిరా. ఇది ఇంతకు మించి దొరకడం కష్టం రా నీకు. ఓ బాబోయ్, సరిగ్గా మడతే ముందు నీ వేస్ట్గా. ఎన్ని రోజులు చేశారండి ఈ షాపింగ్? 3 రోజులు అయిందిరా. 3 రోజులు రా నీ సైజు బట్టలు దొరకడానికి. 3 రోజులు. సైజ్ అది. అదే కదా, అటు పెద్దది కాదు, ఇటు చిన్నది కాదు. ఈ తెపాలంగడివి. వర్షం బాబోయ్, తడిసిపోయాం మొత్తం. తుడుచుకుని వెళ్ళరా రే, తడిచిపోయి. మాయా ఫ్రెష్ అయిపోయాం. అబ్బో, సడన్ గా వర్షం ఫట్ 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 అని కొట్టింది. నా పిల్ల చూడండి. ఏంట్రా చూపేంట్రా, ఇంకా డిన్నర్ సంగతికి వెళ్తే మా బావ ఉగ్గు హెల్తీ వర్షన్ ఆఫ్ టేస్టీ ఫుడ్. ఉగ్గులో ఏదో ఉగ్గు అనే దాంట్లో నుంచి తెప్పించారు. బా, ఐస్ క్రీమ్ బాక్స్లో ఉన్నట్టు భలే ఉన్నాయి. ఇదేంటిది, ఓపెన్ చేద్దాం. అదేంటిది ప్రసాదం పొట్లం కడతారు చూడండి. ఎక్కడది? అన్నవరం ప్రసాదం పొట్లం ఉన్నట్టుంది. ఆహా, వీళ్ళ దగ్గర. ఇంకా లోపల ప్యాక్ చూస్తే ఇలాగరా, ఇది ఇలా ఇచ్చారు. బాగుంది, ప్యాకింగ్ బాగుంది. ఇదిగోండి. రే ఏంట్రా ఇన్ని ఇస్తారు? చింపే డిసిప్లైనా రే. పులిహోర ఉన్నట్టుంది ఏంట్రా ఇది. ఏంటిది? కొబ్బరి అన్నం, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అయితే
ఇది చికెన్ కర్రీయా? ఇవన్నీ ఓపెన్ చేయరా నాన్న? చికెన్ కర్రీ. గోంగూర చికెనా? టేస్ట్ చూద్దాం. 250 రూపీస్ అంటమయ్యా. ఒరే రెండు జాయింట్లు అండి, 2 జాయింట్లు ఫ్రై. ఇదేమో పలావ్ కాదు, కొబ్బరి అన్నం, కొబ్బరి పాలతో చేస్తారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కర్రీ. ఒక్కొక్కటి టేస్ట్ చూద్దాం. ఇదేంటిది? ఇది స్వీటా? స్వీటా రాగి సంగట? ఇది స్వీట్ ఏంటండి? ఇందులోనేమో ఏంటిది? ఉల్లి చట్నీ లాంటిది. ఉల్లి చట్నీ అంట, అదే పెరుగు చట్నీ. ఇదేంట్రా? అన్నవరం ప్రసాదం ఇస్తారా ఇల్లు? ఇది ఒక స్వీట్ లాంటిది. ఇదేంటో చూద్దాం. ఇది ఆ స్వీటే. సేమ్ స్వీటా? ఇది నా బర్త్డే ఇచ్చారు మాయా. మామూలుగా అయితే ఇలా ఇస్తారా? కాంప్లిమెంట్ ఇలా ఇస్తారు. ఓకే, ఫస్ట్ రైస్ టేస్ట్ చూద్దాం మాయా. మాయా జాక్ పాట్ కట్టేవారు. ఇంగిల్ తెచ్చి 2 లెగ్ పీస్లు నాకు వచ్చేస్తుంది. ఎలా ఉంది నా కాకి లుగ్గు? బాగుంది. సంబంధం లేదు సార్, అంతే. బిర్యానీకి పులావ్కి దీనికి చాలా డిఫరెన్స్. సూపర్ ఉంటుంది. ఇదా హైలైట్ అదే. ఎంత వెలుగొచ్చింది మాయా తినగానే నోట్లో మొహంలో. తిను, పందిరా తిని మెత్త రాకపోతే ఏమవుతుందిరా? ఆ కర్రీ కూడా ట్రై చేయమని చికెన్. బాబోయ్ సూపర్ ఉంది ఫ్రై. జస్ట్ అలా గ్రేవీ, దానిపైన ఉన్న గ్రేవీ హైలైట్. సూపర్ ఉంది. నెక్స్ట్ గోంగూర చికెన్ టేస్ట్ చూద్దాం. గోంగూరలో కొద్ది గ్రేవీ, చాలా ముక్కలు వేసారు ఇందులో కూడా. ఇదో దెబ్బ కలిపి పీసు ఏం కుక్ అయింది, బాగా కలిపి ముక్క పెట్టి పర్లేదు, బాగుంది. పుల్లగా ఫ్రై ఏదైతే ఉందో వేరే లెవెల్. బిర్యానీ తినేసాం మాయ. స్వీట్ టేస్ట్ చూద్దాం. నువ్వు తిన్నావు కదా, ఎలా ఉంది? బాగుంది, కానీ అది ఏమవుతుందంటే మరీ పిండిలాగా ఉండేసరికి నోట్లో నూరంతా అంటుకుపోతుంది. బాగుంది స్వీట్ కూడా. వదిలేసి వెళ్ళిపోయావు బాగానే, ఫుల్గా తడిసిపోయాం మేము. మరి ఏం చేయను, నాకు పని అలాంటిది. చెప్తారా సొల్లు? అది చూడాలి, కార్ ఎక్కాడు ఏదో చేస్తాడు చూడాడు. కారు ఎందుకు స్టార్ట్ చేసి ఎక్కించావాడిని? అసలు దోలోడాడు బాబు. మా ఫ్రెండ్ కారు చెప్తుంటే అనట్లేదు, దిగిపోరంటే దిగట్లేదు. ఆడికి రోడ్డు కూడా, ఆడి స్టీరింగే అందట్లేదు, ఆడికి కనిపించట్లేదు. ఆడికి బాబాయ్ నొక్కేస్తున్నాడు బాబాయ్. ఏం తెలుసురా? ముందు పోనీ కొంచెం. లెగిసిపోతారు అందరూ. నొక్కరా? నువ్వేం నొక్కరా బాబు. ఇప్పుడు కారు ఇచ్చిన వాళ్ళు నన్ను పట్టేసుకుంటారు తెలుసా. దాదా దిగిదా వెళ్ళిపోతాడు అన్నయ్య. 2 రోజులు నాతో. నాకు ఫోన్ చేయకరా బాబు. విజయవాడ కూడా బిర్యానీ కూడా తీసుకెళ్ళకరా బాబు. తిట్టేస్తున్నారు అందరూ నాకు తెలుసా. యూట్యూబ్ లోనే కనిపిస్తావా, బయట మాకు కనిపించవా అంటున్నారు తెలుసా. సరే కానీ థ్యాంక్స్ రా బషీర్, 2 రోజులు నాకు కేటాయించినందుకు, నా కోసం వచ్చినందుకు. రేపు పొద్దున్న వచ్చి. ఓకే బాయ్ రా, థ్యాంక్స్ రా. బాయ్. అది మా మ్యాటర్. జర్నీ చేసి ఫుల్ గా టైర్డ్ అయిపోయాం. ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం. అర్జెంట్కి వెళ్ళి స్లీప్ వేసేయాలి. ఎక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే 8 ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.